పెద్దలు శ్రీ దామా హనుమంతరావు గారిని సభకు విచ్చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ సభకు శ్రీ అద్దంకి శ్రీనివాసరావు గారిని అధ్యక్ష వహించి సంతాప సందేశాలను వినిపించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు కుమరగిరి హనుమంతరావు డోలక్ మాస్టర్ వారి సంతాప సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరూ, ఇక్కడికి ఇచ్చేసిన ప్రేక్షకులందరూ కూడా ఒక నిమిషం మమ్మల్ని క్షమించాలి. అంతలా ఆయనకి ఎందుకంటే కార్యక్రమం అది గనక ఆయన గుర్తు చేసుకుని ఆయన గురించి ఎవరైనా తెలుసుకొని తర్వాత మిగతా నాటకాన్ని జరుపుకుందాం. అందరూ కూడా పెద్దలు కూడా తలా 2 నిమిషాలు మాట్లాడి ఆయన గురించి తెలియజేసి సంతాపం తెలియజేసుకొని నాటకాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా మన్నం త్రిమూర్తులు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నందమూరి కళా పరిషత్ అధ్యక్షులు వారు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఈ నాటకాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి వారు చాలా శ్రమ చేసి మాకు ఈ కార్యక్రమానికి ఈ ప్రాంగణాన్ని ఇప్పించినటువంటి వ్యక్తి, వారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. హనుమంతరావు గారి కుమరగిరి హనుమంతరావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ ప్రోగ్రామును ఏర్పాటు చేసుకుంటామని అడిగిన మిత్రుడు, రంగస్థల కళాకారుడు ఆలకొండ శ్రీనివాసరావు గారు, వాళ్ళ మిత్ర బృందానికి, మరియు ఈరోజు ఇక్కడ చేసిన కళాకారులు, కళామానులు, కళాపోషకులు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా ముందుగా అద్దంకి సాహితీ సంస్థలందరి తరపున కళలకు కాణాచి అయిన అద్దంకి పట్టణ ప్రజలందరి తరపున ముందుగా ధన్యవాదాలు. ఈ రీడింగ్ రూమ్ అనే స్థలం దాదాపుగా 60 సంవత్సరాల కిందట రీడింగ్ రూమ్గా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు నామకరణంగా. సిబ్బిన మల్లికార్జునరావు గారు, అలాగే అద్దంకి హనుమంతరావు గారు, దాస్ మాస్టర్ గారు, ప్రధానంగా దానికి దాస్ మాస్టర్ గారు కంకణ కట్టుకొని ఆనాటి పెద్దలు ఇంకా ఎంతోమంది మహానుభావులు దీన్ని కంకణం కట్టుకొని భుజాన వేసుకొని ఈరోజు మనకు అప్పచెప్పారు. దీన్ని మళ్ళా ఈ ప్లేస్ని భావితరాల వారికి రీడింగ్ రూమ్ కమ్ ఎర్రన కళాక్షేత్రంగా అనే ఇంకా 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇంకెప్పటికైనా ఎలాగే ఉంటుందని మీ అందరి ముఖంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ స్థలం అందరికి కూడా ఈ భవన సెంటర్లో అన్నిటికీ అతీతంగా, కులమాతాలకు అతీతంగా ఇక్కడ చిన్న చిత్తక పేదలు, బడుగు బలహీన వర్గాలు అన్ని రకాల కార్యక్రమాలు చేసుకోవటానికి కానీ, కళ్యాణ మండపాలు లక్షలు అవుతున్నాయి. ఇక్కడ చిన్నది 1000-2000 పెడితే చేసుకునే విధంగా అందరికీ అన్ని కార్యక్రమాలు చేసుకొని ఒక సొంత మాది అనే విధంగా ఈ రీడింగ్ రూమ్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకు కూడా. అది అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే ఈ రీడింగ్ రూమ్ ఎర్రన కళాక్షేత్రంగా ఇది త్వరలో రూపుదిద్దుకోబోతుంది. అందుకు అందరూ కూడా మినిస్టర్ గారు కానీ, మన పురపాలక సంఘం కమిషనర్ గారిని అందరూ కూడా సహకరిస్తున్నారు. కాబట్టి తలా ఒక చెయ్యేసి దాన్ని భావితరాలకు అందిష్టమే మన బాధ్యత. మన ముందు పెద్దలు, అనేక మంది పెద్దలు దేనికోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజు రీడింగ్ రూము చదువుకోవటం కానీ, కొంతమంది కళాకారులు చిన్న ప్రోగ్రాంలు చేసుకోవటం కానీ. కళ అంటే ఏంటి? శ్రామికుడు అలసిపోయినప్పుడు కొంత సేద తీరటానికి ఏర్పరచుకున్నదే కళ. జానపద కళ కానీ, ఇంకా పల్లెటూరి ఈ గాన భజనలు కానీ, బృందావన భజనలు కానీ, చెక్క భజనలు కానీ, ఇవన్నీ ఏంటి? మానవుడికి హాయిగా ఆనందాన్ని ఇచ్చే ఒక శ్రమైక జీవనానందమే కళ. ఈ కళల్ని ఒక ప్లేస్లో మనం రాబోయే తరంలో మనిషి యాంత్రికంగా మిషన్తో పరిగెత్తున్నాడు, రోబోలు రాబోతున్నాయి. అలాంటి సందర్భాల్లో మనం పురాతనమైన ఈ రీడింగ్ రూమ్ని మనం అందరిది మన సొంత ఇదిలాగా బాధ్యతలాగా మనం దీన్ని కాపాడుకొని భావితరాలకు అందిద్దాం. మనం పుట్టుకతో
ప్రతి మనిషి కూడా ప్రతి జీవికి పుట్టుక మరణం తప్పదు. కాబట్టి మనం బ్రతికుండగా మనం ఏం మంచి పని చేసామా అనేది, ఈ సమాజానికి ఏ మంచి పని చేసి వదిలిపెట్టాలని మనం గుండె మీద చేసుకొని చెప్పుకోవాలా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ అనుగుణంగా, అందరికీ ఆమోదదాయంగా, అందరికీ ఉపయోగకరంగా ఈ రీడింగ్ రూమ్ కమ్ ఎర్రన కళాక్షేత్రం ఉండబోతుంది. ఎప్పటికైనా కూడా ఇది అలాగే ఉంటుందని ఇక్కడ ప్రజలందరి అభిప్రాయం కూడా అదే. అలాగే ఉంటుంది కళాక్షేత్రం. ఇది నిర్మాణం అయిన తర్వాత రీడింగ్ రూము చదువుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత చిన్న చితక బడుగు బలహీన వర్గాల పేదలు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటారు. అందరూ కూడా సొంత ఎసెట్ లాగా దీన్ని ఉపయోగించుకుందాము. తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటంలో మన ఆలకొండ శ్రీనివాసరావు కానీ మిత్రబృందం కానీ సహకరించిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా పాజిటివ్ థింకింగ్ ఉండి భావితరాలకు ఉపయోగపడే విధంగా మనం ముందుకెళ్ళాలని నేను హృదయపూర్వక విన్నపాలు చేస్తూ, మన అనంతరావు గారికి 10 సంవత్సరాల కిందట కళాపరిషత్ తరపున మేము సన్మానం చేసుకున్నాం. డెవలప్ హనుమంతరావు అంటారు హనుమంతరావు గారిని. అలాగే కళాకారుడు ఏ స్థాయి అయినా సరే కళాకారుడు మనం అభినందించుకోవాల్సిందే. అద్దంకి ఆ రోజు అద్దంకి శ్రీరామూర్తి గారు కానీ, తర్వాత మన బండారు రామారావు గారు, మాణిక్యాలరావు గారు కానీ, ఆనాటి నుంచి మనకు తెలియని ఎంతోమంది కళాకారులు అద్దంకి నడిగడ్డలో రెడ్డి రాజుల కాలం నుండి అద్దంకి కళలకు కానొచ్చగానే పేరుతోనే ఉంది. వేమన ప్రోల వేమారెడ్డి గారి రాజు స్థాపనలో ఎర్రన దాదాపుగా 30 సంవత్సరాల పైగా కూడా వారికి సహాయ మంత్రిగా చేశారు. అందుకని రెడ్డి రాజులు కాలం నుంచి కూడా ఎర్రన ఒక మహాభారతాన్ని కూడా ముగింపు పలికిన ఎర్రన గారి పేరుతోటి ఎర్రన కళాక్షేత్రంగా ఇది రూపుదిద్దుకోబోతుంది. కాబట్టి కళాకారులు, కళామానులు, కళా పోషకులు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నగారు హనుమంతరావు గారి గురించి చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా హనుమంతరావు డోలక్ ఆర్టిస్టే కాదు, ఎంతోమంది చిన్న చిన్న కళాకారుల్ని తయారు చేసి నాలాంటి కళాకారులకు ఒప్పచెప్పినటువంటి ఆర్టిస్టు. శ్రీహరి కావచ్చు, చిత్ర కావచ్చు, చంద్రమతి కావచ్చు, ఇట్లాంటి పాత్రలన్నిటికి కూడా సహకరించి వాళ్ళకి నేర్పి మాకు అందించినటువంటి వ్యక్తి హనుమంతరావు గారు. ఇంకొకటి, వేషంలో ఏ పార్ట్ అయినా, ఒక టోపీ కావచ్చు, ఒక కోటు కావచ్చు, ఏదైనా సరే ఒక కొత్త మనకి కావాల్సినటువంటి డ్రెస్సులకు సంబంధించి మొత్తం ఏదైనా తగ్గితే అతని దగ్గరుండి తయారు చేసి అందరికీ ఇచ్చి మమ్మల్ని కళాకారుల్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి హనుమంతరావు గారు. అందువల్ల ఈ కార్యక్రమం ఇంకొకటి, హనుమంతరావు గారి నాన్న నెంబర్ 1 హాస్య నటుడు జాలయ్య గారని వీధి నాటకాల్లో అతను ఆ వీధి నాటకంలో జాలయ్య గారు ఉంటే మిగతా యాక్టర్లు కూడా చూసేవాళ్ళు కాదు. అంత హాస్య నటుడు, ఊరికే రాదు కళ. అందువల్ల హనుమంతరావు గారు శాస్త్రీయంగా నేర్చుకోకపోయినా మంచి మృదంగం కానీ డోలక్ కానీ శ్రావ్యంగా వాయించడం కానీ లయబద్ధంగా నేర్పేవాడు. అందువల్ల మంచి అందరికి అనుకూలంగా ఉండేవాడు హనుమంతరావు గారు. తర్వాత పెద్దలు, సాహితీవేత్తలు అన్నమనేని వెంకటరావు గారి గురించి వారు హనుమంతరావు గారి గురించి మాట్లాడుతుందిగా కోరుచు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు అద్దంకి శ్రీనివాసరావు గారు, అంటే ఆలకొండ శ్రీనివాసరావు గారు, ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి అద్దంకి నాగేశ్వరరావు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ నమస్కారం. ఈ రోజున కొమరగిరి హనుమంతరావు డోలక్ ఆర్టిస్ట్, కళాకారుడు, ఒక పేద కళాకారుడు మరణించిన సందర్భంగా
ఆయన్ని గుర్తుంచుకొని ఆయన యొక్క కళా విలువల్ని గుర్తుంచుకొని ఒక కళాకారుడి స్మారకార్థం ఈ సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయడానికి పూనుకున్నటువంటి ఇక్కడున్నటువంటి శ్రీనివాసరావు గారికి, నాగేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మిగతా పెద్దలకి, వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పి ఎక్కువ సమయం మీ సమయాన్ని మేము తీసుకొని ఇక్కడ మాకు తెలిసిందంతా చెప్పడానికి రాలేదు. హరిశ్చంద్ర నాటకం కానీ, చింతామణి నాటకం కానీ అవి సాంఘిక ప్రయోజనం కలిగినటువంటి సందేశాన్ని ఇచ్చేటటువంటి నాటకాలు. ఇవాళ పౌరాణిక నాటకాలకి, పద్య నాటకాలకి గొప్ప రాష్ట్ర వ్యాపిత పేరుగాంచినటువంటి గొప్ప కళాకారులను అందించినటువంటి అద్దంకి గడ్డ మీద జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి చలికాలం అయినప్పటికీ ఈ పద్య నాటక కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి ఉత్తమమైనటువంటి ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పౌరాణిక నాటకాల్ని, పద్య నాటకాల్ని మనం అభిమానించి, ప్రోత్సహించి, కాపాడి మన తర్వాత వచ్చే భావితరాలకి ఈ కళారూపాల్ని అందించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడే ఒక మాట చెప్పాడు మీకు ఆలకుంట శ్రీనివాసరావు గారు, వారి తండ్రి గారు వీధి భాగవతంలో ఆడేటువంటి కళాకారుడు ఉన్నాడని, అట్లాగే వారి కుటుంబాల్లో ఉన్నటువంటి కోటేశ్వరమ్మ గారు, ఆమె పాడటం కూడా మాకు తెలుసు. ఆమెని అనేక సందర్భాల్లో మేము సన్మానించుకోవటం జరిగింది. అందుచేత అద్దంకిలో కళలకి, కళాకారులకి తక్కువేమీ లేదు. వాళ్ళని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ అద్దంకి కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక విలువైనటువంటి స్థలాన్ని మంచి కళా కేంద్రంగా రూపొందించడానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కృషి చేస్తారని, వారికి మీ సహకారం అందుతుందని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఈ కార్యక్రమ నిర్వాహకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు. వెంకటరమణ గారు చాలా క్లుప్తంగా చాలా బాగా మాట్లాడారు. తర్వాత పెద్ది వీర్రాఘవి గారు హరికథ పితామహులు, వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. ఆసీనులైనటువంటి పెద్దలకు పేరు పేరున నమస్కరిస్తూ, నాకు ఆయనతో చాలా కొద్ది రోజులు కాదు ఎక్కువ రోజులే పరిచయం ఉన్నది. మా పరిచయం ఎలా ఉందంటే, ఆయన డ్రామాలకు వాయిస్తూ ఒకప్పుడు చాలా బిజీగా ఉండేవారు. తర్వాత కొంచెం ఆరోగ్యం వల్ల కానీ కొంచెం డ్రామాకి వెళ్ళటం తగ్గించారు. తర్వాత నేను ఈ హరికథ చెప్పేవాడిని. హరికథకు ఎక్కువసేపు టైం ఉండేది కాదు, 2 గంటలు ఉంటే మాకు సరిపోయేది. ఇంకా బాగా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చాలా రోజులు చేసాం, ఆయనతోటి కలిపి నెలలుగా చేసాం. అలాంటి అయితే ఎటువంటి వాడంటే ఎంతో మంచివాడు, పక్క మనిషిని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టడు, చాలా మంచి మనసు. అలాంటి మంచి మిత్రుడు ఈరోజు ఇలా జరగటం అంటే చాలా అదృష్టం. దానికి ముఖ్య కారకులు మా శ్రీనివాసరావు గారు, ఇంకా పెద్దలు తదితర అందరూ దీనికి సహకరించినటువంటి పెద్దలకు, చిన్నలకు మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు అన్నగారు కోటయ్య అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇటీవలనే మరణించినటువంటి కొమరగిరి హనుమంతరావు గారిని గుర్తు చేసుకుంటూ వారి స్మృత్యార్థం అద్దంకి శ్రీనివాసరావు గారి సారథ్యంలో అద్దంకి కళాకారుల పౌరాణిక రంగస్థల కళాకారుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి
ఈ కార్యక్రమానికి విచ్చేసిన కళాభిమానులైన మీ అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కొమరగిరి హనుమంతరావు గారు మన అద్దంకి ప్రాంతం వాసే. మీకు అందరూ చాలామంది తెలిసి ఉంటుందో తెలియదో కానీ వారు ఇప్పుడున్నటువంటి జూనియర్ కాలేజీ అక్కడ ఒక వేప తోపు ఉండేది. అక్కడే ఈ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి పూరి గుడిసెలు మొత్తం ఒక సమూహంగా ఉండేవి. మా పసుమర్తిపాలెం నుంచి రావాలంటే ఆ ఇళ్ల మధ్య నుంచి వచ్చేవాళ్ళం. అప్పటి నుంచి నాకు హనుమంతరావు గారు తెలుసు. హనుమంతరావు గారు చాలా మెతక, సరే ఎవరితోటి పరుషంగా మాట్లాడేవాడు కాదు. వాళ్ళ నాన్నగారు కూడా జాలయ్య గారు ఒక మంచి హాస్య కళాకారుడు. ఆ రోజుల్లో జాలయ్య గారు, పురుషోత్తం గారు ఉన్నారు, ఇప్పుడు గాజులపాలెం దగ్గర శివాలయం నడిపేటటువంటి పురుషోత్తం గారు, వీళ్ళంతా ఒక బృందంగా ఏర్పడి వీధి నాటకాలు ప్రదర్శన చేసి జనాన్ని ఎంతో ఎంటర్టైన్ చేసినటువంటి పరిస్థితి. ఒక వినోదం ప్రధానంగా సాగినటువంటి వీధి నాటకాలు కొంతకాలం పాటు ఆదరించారు మన అద్దంకి ప్రేక్షకులు. అటువంటి ఎస్టీ సామాజిక వర్గంలో మరి ఆయన తనదైన వృత్తిలోకి వెళ్లకుండా మరి ఒక డోలక్ ఆర్టిస్టుగా డోలక్ నేర్చుకొని పౌరాణిక నాటకం వైపు దృష్టి సారించి మరి తన జీవనాన్ని కొనసాగించాడు. డోలక్ వాయించడమే కాకుండా మేకప్ విషయంలో ఏ చిన్న చిన్న అవసరాలైనా కూడా వాళ్ళకి సహాయపడుతూ వాళ్ళకి తలలో నాలుకలాగా మెరిగినటువంటి మరి హనుమంతరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. అట్లాగే ఒకప్పుడు పౌరాణిక నాటక రంగం ఎంత ఉజ్వలంగా కొనసాగింది మీకు అందరికీ తెలిసిన విషయమే. అద్దంకి ప్రాంతం, అద్దంకి పరిసర ప్రాంత వాసులైనటువంటి మరి పురిటిగడ్డ కీర్తిని యావదాంతరమని ఇనుముడుపు చేసినటువంటి బండారు రామారావు, విశ్వామిత్ర పాత్రకు పెట్టింది పేరు గెలిచినటువంటి మాణిక్యాలరావు గారు, అద్దంకి శ్రీరామూర్తి గారు, పోతారం చెంచు, ఇటువంటి ఇత్యాది నటులందరూ మరి పౌరాణిక నాటక రంగాన్ని ఒక ఉజ్వలమానం చేసి అజేయమానంగా వెలుగొందించినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి రాను రాను పరిస్థితి మరి కాలం మారింది, పరిస్థితులు మారినాయి. మరి ఈ సినిమాలు సీరియల్స్ వలన ఈ పౌరాణిక నాటక రంగానికి ఆదరణ తగ్గిపోయింది. అయితే ఇప్పటికీ కూడా మరి శ్రీనివాసరావు గారు రాయలసీమ ప్రాంతంలో మరి చింతామణి నాటకాన్ని కొన్ని వేల ప్రదర్శనలు ఇస్తూ నాటక రంగాన్ని బ్రతికిస్తూ మన అద్దంకి ఒక గౌరవాన్ని గుర్తింపును చేసినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గారు. వారికి ఈ సందర్భంగా మరి అభినందనలు తెలియజేస్తూ, ఏదేమైనా మరి చనిపోయినటువంటి హనుమంతరావు గారి కుటుంబానికి ఈ రంగస్థల కళాకారులందరూ కలిసి ఆర్థికంగా ఆదుకుంటున్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, వారి ఆత్మకి శాంతి చేకూరాలని మా జాషువా సాహిత్య కళావేదిక పక్షాన సంతాపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. క్షమించాలి, ఇది నా ఒక్కడి ఆధ్వర్యంలో జరగట్లేదు. ఎందుకంటే అద్దంకిలో ఉన్నటువంటి రంగస్థల కళాకారులు ప్రతివారు దీనికి సహకరించారు. ఎందుకంటే అదే కదా మీరావాలి గారు కానివ్వండి, అద్దేడు సుబ్బారావు గారు కానివ్వండి, వెంకటరావణ గారు కానివ్వండి, అదేవిధంగా మన తోటి కళాకారులు, చిన్న చిన్న కళాకారులు కూడా ఈ కార్యక్రమానికి నాకు తోడుగా ఉండి సహకరించి ఈ కార్యక్రమానికి బాగా ముందుకు నడిచేట విధంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంగణం బాగా ఒక 15 సంవత్సరాల నుంచి మూలబడి ఉంది. దీన్ని మొత్తం శుభ్రం చేయడానికి నాకు దగ్గర 15,000 రూపాయలు ఖర్చు అయింది. అయితే దీనికి సహకరించినటువంటి మా సోదరుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు మన తన్నీరు శ్రీనివాసరావు, కప్పల శ్రీనివాసరావు అంటారు నా సోదరుడు. ఆ అబ్బాయి సహకరించి దగ్గరుండి, అన్న నేనుంటాను, బాగు చేస్తాను, శుభ్రంగా రోడ్డు మీద నాటకం బాగుండదు, ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పి నాకు సహకరించి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ స్టేజీ దగ్గర 20,000 రూపాయలు తీసుకుంటారు ఈ స్టేజీ ఏర్పాటు చేస్తే. దీనికి మన ముక్తేశ్వర ఆంజనేయులు గారు కేవలం 5,000 రూపాయలు కుర్రోళ్ళ ఖర్చులు మాత్రమే ఏర్పాటు చేయన్నా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అని వారు సహకరించారు. అదేవిధంగా ఈ మైక్ సెట్ 10,000 అవుతుంది ఒక నాటకానికి మైక్ సెట్ పెడితే. అన్నగారు 2,000 రూపాయలు ఇద్దరు కుర్రోళ్ళు తీసుకొస్తానన్నా వాళ్ళ వరకు ఏర్పాటు చేయన్నా నాటకం చేద్దామని చెప్పేసి వాళ్ళందరూ సహకరించి ఈ విధంగా ప్రతి కళాకారుడు నాకు సహకరించారు. అదేవిధంగా ఈ ప్రాంగణాన్ని బాగు చేసి ఇక్కడ నాటకం పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ఎర్రప్రగడ కళాక్షేత్రం కమిటీ పెద్దలు త్రిమూర్తులు గారు, చంద్రశేఖర్ గారు, అదే ఇంకా పెద్దలు చాలామంది పేర్లు తెలియదు నాకు, వాళ్ళందరూ ద్వారాగా ఈ కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పారు. నేను బాగు చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చిన్న కళాకారుడు కూడా నా అంటుండి నన్ను ముందుకు నడిపిస్తేనే ఈ కార్యక్రమం జరిగింది. అయితే ముందు కూడా కమిటీ వారికి మేము
అనుకూలంగా ఉండి దగ్గరుండి పని చేపిస్తామని చెప్పేసి మీరందరూ సహకరించి దీన్ని అభివృద్ధి చేయడానికి మీ అందరి సహకారం అందించాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలకి ఇది వేదికగా ఉండాలి అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ తర్వాత అద్దంకి నాగేశ్వరరావు గారు నా తోటి కళాకారుడు, మా అన్నగారు. మేమిద్దరం రాయలసీమలో కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చాం అద్దంకి బ్రదర్స్ అని. అప్పట్లో బండారు రామారావు గారు, అద్దంకి మాణిక్యరావు గారు, అద్దంకి శ్రీరామూర్తి గారు, ఇట్లా ఎంతోమంది పెద్ద పెద్ద కళాకారులు పుట్టినటువంటి ఈ గడ్డ మీద పుట్టడం మా అదృష్టంగా మేము భావించి రాయలసీమ అన్ని జిల్లాల్లో, ఆంధ్రాలో కానీ తెలంగాణలో అన్ని జిల్లాల్లో మా ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరు సంపాదించుకొని దాని మీదనే జీవిస్తూ కళాకారుడుగానే చచ్చిపోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా మన హనుమంతరావు గారిని గుర్తు చేసుకుంటూ మాకు చేదోడు వాదోడుగా ఉన్న హనుమంతరావుని గుర్తు చేసుకుంటూ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి మరీ సంతాప సూచకంగా తెలియజేసుకున్నాం కళాకారుల తరపున. తర్వాత అన్నగారు మాట్లాడతారు. సభాధ్యక్షులు శ్రీనివాసరావు గారు, వేదిక అలంకరించినటువంటి పెద్దలకు, సాటి కళాకారులకు, మా ప్రేక్షక దేవుళ్లకు ముందుగా నమస్సమాజులు, నా కళాభివందనాలు. ఈరోజు హనుమంతరావు గారి ఆయన సంతాప సభ ఏర్పాటు చేయటం ఇది మాటలతో కూడిన పని కాదండి. అందరినీ కలిసి తలా కాస్త మనం వేసుకుందాం. కళాకారుల దుస్థితి అట్ట ఏర్పడింది ఇప్పుడు. ఎందుకంటే మహానుభావుడు అన్నాడు శ్రీశ్రీ గారు, ఏ దేశ చరిత్ర చూసినా ఏమన్నది గర్వకారణం అని. ఏ ప్రభుత్వం వచ్చినా మా కళాకారులుగా తింటే, పోయిన ప్రభుత్వం అయితే చింతామణి నాటకం ఆడటానికి వీలు లేదో జీవో నెంబర్ 7 తీసుకొచ్చి రద్దు చేశారు. కొన్ని లక్షల మంది కళాకారులు రోడ్డును బడి వచ్చారు. ఆడపిల్లలైతే అమ్మ ఎట్ట జరుగుతుందని అంటే అది చెప్పుకోవటానికి సిగ్గుగా ఉందండి. మా శరీరాన్ని తాకట్టు పెట్టి పిల్లల్ని బ్రతికించుకుంటున్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాంటి దుస్థితిలో ఉన్నాం మేము. కళాకారులుగా పుట్టడం మా దరిద్రం ఏందో. కళాకారుడికి దారిద్ర్యానికి దగ్గర సంబంధం ఉంది. హనుమంతరావు మీ ఇద్దరం 40 సంవత్సరాల బంధం మాది. హనుమంతరావు మీ ఇద్దరం 20 సార్లు కలెక్టర్ గారి దగ్గర, ఒంగోలు కలెక్టర్ గారి దగ్గర తిరిగాం పెన్షన్ మంజూరు చేయమని. మేము సీనియర్ కళాకారులు అండి, మా దగ్గర రికార్డు ఉంది, మేము ఆడిన నాటకాలు ఉన్నాయి, మాకు జరిగిన సత్కారాలు ఉన్నాయి అని చెప్తే మీకు శాంక్షన్ అయితే పోయింది అంటారు, అప్లికేషన్ తీసుకుంటారు, అక్కడ వాడేస్తారు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంతే అంటే మా కర్మ. ఇప్పుడు ఈ గవర్నమెంటు వచ్చింది. అంతకుముందు ఈ గవర్నమెంటు మన రోసీ గారి గవర్నమెంట్లో కానీ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కానీ ఎయిడ్స్ నిర్మూలన మీద ఈ నాటకాన్ని, చింతామణి అనే నాటకాన్ని వాళ్ళు మమ్మల్ని పిలిపించి మా కిరాయిలు ఇచ్చి మా చేత ఆడించారు. తర్వాత గవర్నమెంట్ వచ్చి మేమేమీ అన్యాయం చేసామండి, మేము చేసుకున్న ఏమిటి, మేమేమన్నా దొంగలమా, మేము దొంగిలిస్తున్నామా? ప్రతి వాళ్ళని టెర్రరిస్ట్ని పిలుస్తారు గవర్నమెంటు. మాతో చర్చలు రండి, మీ కోరిక ఏంటి మీరు అడగండి, మీకు లోన్లు ఇస్తాం, మీకు కావాల్సిన కోరికలు మమ్మల్ని అడగండి, మీకు మీ వ్యాపారాలకు డబ్బులు ఇస్తామని మాతో చర్చలకు రమ్మని గవర్నమెంట్ పిలుస్తారు. మమ్మల్ని ఎందుకు పిలవరు? మేము చేసుకున్న కర్మ ఏంటి, మా బాధ ఏమిటి? మా బాధ మేము 2021లో మా తమ్ముడికి, నాకు, ఇంకొక హార్మోనిస్ట్కి అండి, ముగ్గురికి సెంట్రల్ పెన్షన్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే ఇప్పుడు దాదాపు ముగ్గురికి 1,50,000 అక్కడ పంపించారు వాళ్ళు. దానికి మీరు ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ మీ డిపిఆర్ చేత సంతకం పెట్టించుకొని రండి అయ్యా, మీ డబ్బులు మీకు డ్రా చేసుకోవచ్చు అని అంటే, మేము మొన్న బాపట్ల వెళ్తే అక్కడ డిపిఆర్ అంటారు, అక్కడ మీలో పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు ఎవరైనా తీసుకుంటున్నారా? 2 తీసుకుంటున్నారండి, 2 తీసుకోవటం లేదు. మీరు తీసుకున్నట్టు సర్టిఫికేట్ తీసుకురండి, మేము సంతకం పెడతాం. మేము తీసుకోవటం లేదు కదా, మాకు పెట్టండి అని 2 అడిగితే, మీరు తీసుకోలేనట్టుగా సర్టిఫికేట్ తీసుకురండి, మేము సంతకం పెడతామంటారు. ఎప్పుడండి మా బాధ్యత గవర్నమెంటు? ఈ గవర్నమెంట్ అయినా సరే మమ్మల్ని ఆదుకొని ఆ జీవో నెంబర్ 7 రద్దు చేసామని ఒక ప్రకటన చేయండి. మేము ధైర్యంగా నాటకాలు ఆడుకుంటాం, ధైర్యంగా తిరుగుతాం. ఎక్కడైనా ఇప్పుడు దొంగతనంగా పేరు పెట్టాల్సి వచ్చిందండి. దేవనర్తకి చింతామణి నాటకం ఆడేది దేవనర్తకాన్ని పెట్టి ఆడాల్సి వస్తుంది. ఎందుకు మా కర్మ? కళాకారులు పుట్టడం, కళాకారులకు పెట్టడం. మాతో మేము దేశానికి ఉపయోగపడేవాళ్ళం, మా వల్ల దేశానికి ఎంతో ఉపయోగం ఉంది. మమ్మల్ని ఆడుకుంటారు గవర్నమెంట్. వాళ్ళు ఏ పథకాలు పెట్టినా మీ గాత్రాల ద్వారా, హరికథల ద్వారా, మీ పాటల ద్వారా మా పథకాలను మీరు అడ్వర్టైజ్మెంట్ చేయండి, మీరు ప్రకటించండి అని మమ్మల్ని పిలుస్తారు, మమ్మల్ని ఆడుకుంటారు. తర్వాత కరివేపాకులో తీసి అవతల పడేస్తారు. మమ్మల్ని ఆలకించరా? మేము చేసిన పాపం ఏంది? టెర్రరిస్టులాగా మేమని చేసామా?
నక్సలైట్లాగా మేము చేసామా? ఎందుకు వాళ్ళని చర్చలకు పిలుస్తున్నారు, మమ్మల్ని పిలవరు? మీరు కళాకారులు ఎంతమంది ఉన్నారు? మీకు ఇళ్ళు ఉన్నాయా, వాకిళ్ళు ఉన్నాయా, పిల్లలు ఎంతమంది? మీరు ఎట్ట బ్రతుకుతున్నారు? కళలు నమ్ముకొని బ్రతికేవాళ్ళం పెంచండి మాలో. మరి మా బాధలు ఆలకించేవాళ్ళు లేరు. ఈ గవర్నమెంట్ వారైనా, ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి టైములోనే పెన్షన్ 500 పెట్టి చేశాడు మహానుభావుడు. దాన్ని 1000 చేశాడు, దాన్ని 2000 చేశాడు, దాన్ని 4000 ఇస్తున్నారు ఇప్పుడు స్టేట్ పెన్షన్. మరి ఆ మహానుభావుడు మీడియా మిత్రులు ఉంటే నమస్కారం చేసి చెప్తానండి, ఈ వార్త మీరు పంపించాలా, మీరు రాయాలా. ఆ జీవో నెంబర్ 7 కాగితాన్ని రద్దు చేయండి, ప్రకటించండి. మీరు ప్రకటిస్తే మేము ధైర్యంగా నాటకం ఆడుకుంటాం. ఆ స్థానిక సంస్థలు మమ్మల్ని ఆదరిస్తున్నాయండి. మన్నం త్రిమూర్తులు గారు మన్నం త్రిమూర్తి గారు నందమూరి కళా పరిషత్ స్థాపించి నాకు కూడా ఒక సంవత్సరం ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చి ఒక 5000 పారితోషికం ఇచ్చారు. తర్వాత కోటేశ్వరం గారికి ఇచ్చారు, ఈ చనిపోయిన హనుమంతరావు గారికి ఇచ్చారు ప్రతి సంవత్సరం. అలానే మహానుభావుడు శ్రీరామూర్తి గారు వారి తల్లిదండ్రుల పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి కళాకారులు మొన్న ఇటీవల 10 రోజుల క్రితం అద్దంకి ఆంజనేయరాజు గారికి కొంత పారితోషికం ఇచ్చి 10,000 దాకా పారితోషికం ఇచ్చి ఘనంగా సన్మానం చేసి పంపారు. అలాంటి మహానుభావులు మమ్మల్ని ఆదుకుంటున్నారు. కానీ ప్రైవేటుగా ఈ గవర్నమెంట్ గారికి ఏ గవర్నమెంట్ వచ్చినా ఒక నమస్కారం అండి. మీరు ఎక్కడైనా చివరిసారి గవర్నమెంట్ వారిని ఒక కోరుతున్నాను నేను, మేము చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన పెన్షన్ పెట్టండి. ఎందుకంటే మట్టి ఖర్చులు కన్నా పనికి వస్తుంది, మట్టి ఖర్చులు కన్నా పెట్టండి. మీడియా వారు ఈ వార్త పంపించాలని కోరుకుంటూ, హనుమంతరావుకి నాకు ఎక్కువ బంధం ఉంది. హనుమంతరావుని గురించి అందరూ చెప్పారు, ఇంక నేను విసిగించను. మీరు కూర్చున్నది ప్రోగ్రామ్స్ కోసం, దాంట్లో అబ్బాయి నా తమ్ముడు వేషం ఆడతాడు, నేను వేషం ఆడతాను. దయచేసి చూసి జయప్రదం చేస్తారని ఇంతటితో నేను ముగిస్తున్నాను. కళాకారుడు మిత్రుడు హనుమంతరావు గారి మాటలకి ఒక నిమిషం స్పందన. ముగ్గురికి 2021లో శాంక్షన్ అయ్యి ఇప్పటి వరకు రాలేదు అంటున్నారు కదా, 1,20,000 ఒక్కొక్కరికి ఎంత? 6,000. అది డిసెంబర్ నెలాఖరులోపు ఇప్పిస్తాం, అది నో డౌట్. అయితే వాళ్ళ లెటర్ పెట్టి కంప్లీట్గా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. అవసరమైతే వాళ్ళు కూడా ఒకసారి వస్తే కళాకారులకు సంబంధించి ఏ విషయమైనా సరే మీరు అడిగితే కదా అయ్యేది. అడిగినా కూడా కానీ చాలా ఉంటాయి. ప్రశ్నిస్తేనే సమస్య పరిష్కారం దొరుకుతుంది, అవునా కాదా? మనం ఇంట్లో కూర్చొని మమ్మల్ని అడగలేదు, అడిగితే 10 సార్లు అడిగినా కూడా కొన్ని కావు. కానీ దానికి తెగబడి ముందుకొస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. ఏదైనా రాజుకుంటేనే సమస్యకు పరిష్కారం అవుతుంది. కాబట్టి కళాకారులారా, మీకు ఒక్కటే విజ్ఞప్తి, మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే అర్జీ రాసుకొని వెళ్ళి ఎంఆర్ ఆఫీస్ గారికి ఇవ్వండి. మీకు ఆన్సర్ లేకపోతే మాలాంటి వ్యక్తులకి తెలియజేయండి. వితిన్ 24 అవర్స్లో మీకు తెలియజేస్తాం అది ఎస్ ఆర్ నో డౌట్. ఏ ప్రభుత్వాలైనా సరే కళాకారులకి ప్రోత్సహించాలా, కళాకారుని ఆదుకోవాలా, ఏ గవర్నమెంట్ అయినా సరే. మిత్రుడు నాగేశ్వరరావు చెప్పినట్టు అక్షర సత్యం అది. తప్పకుండా మీ సమస్యల్ని పరిష్కరిస్తామని అందుకు ముందుగా ఈ భుజాన వేసుకుంటానని నేను అందుకు మీకు హామీ ఇస్తున్నాను. చాలా సంతోషమన్నా. మాతో పాటుగా 24 మంది అర్హులు కళాకారుల పెన్షన్కి అప్లై చేస్తున్నారు. అవి కూడా కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి. అవి కూడా మనం కదిలించి చేసేటట్టుగా సహకరించాలని కోరుకుంటున్నాం. తర్వాత వాయిద్య కళాకారులు రామదాస్ గారు కానివ్వండి, యలమంతరావు గారు కానివ్వండి, లక్ష్మయ్య కానివ్వండి, వీళ్ళు కూడా సహకరిస్తూ, ఇంకొక విషయం, ఇప్పుడు ఆడుతున్నటువంటి వసంతలక్ష్మి గారు, ఆమని, వాళ్ళు కూడా ఆ నాటకం ఏర్పాటు చేయాలి, అవసరమైతే మేము కూడా కొంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి ప్రోత్సహిస్తే ఇంత కార్యక్రమం జరుగుతుంది. అంటే ఎవరు డబ్బులు కాసించలా, ఆర్టిస్టులు. కనుక ఈ కార్యక్రమానికి అందరూ సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిగా పుట్టమరాజు శ్రీరామచంద్రమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్సులు. సభాధ్యక్షుల వారికి, సభరానికి వచ్చిన వారికి, ఎదురు వారికి కూడా నమస్సులు. ఇవాళ ఏ కోటీశ్వరుడు దొరుకుతుంది చెప్పండి ఇట్లాంటి కళారాధన? ఏ ప్రముఖ వ్యక్తికి దొరుకుతుంది చెప్పండి ఈ ఆరాధన? ఈ నీరాజను ఆ అదృష్టం దక్కింది మా కొమరగిరి హనుమంతరావు మాత్రమే. ఏ కళాకారుడు మాత్రమే కళలు మాత్రమే
మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని మోసుకొచ్చేటువంటి తీసుకుపోయేటువంటి తర్వాత తరాలకు అందించేటువంటి కళ ఏది ఉందంటే కళాకారులు మాత్రమే, కళలు మాత్రమే. అద్దంకి మామూలు కళలకు కాణాచి అని చెప్పడానికి సామాన్యమైన విషయం కాదు. వాగ్గేయకారుడు యొక్క ఆధ్యాత్మిక ప్రభలు విరాజిల్లేటువంటి ప్రదేశం మన అద్దంకి. వెండి తెరకు మేటి నటులను అందించారు. మొట్టమొదటి హరిశ్చంద్రుడిగా రికార్డుగా చేసినటువంటి 1932 మొట్టమొదటిగా సినిమాలో హరిశ్చంద్రుడు వేషం వచ్చినటువంటి అద్దంకి వెంకటరాయుడు కుమారుడు, ఇక్కడే ఉండేవాడు ఆయన. అద్దంకి వెంకటరాయుడు, అద్దంకి శ్రీరామమూర్తి పుట్టినటువంటి గడ్డ ఈ నేల. గొప్ప కళాకారుడు శ్రీరామమూర్తి గారు, మొట్టమొదటి రికార్డిస్ట్ ఆయన. సినిమా తెరల్లో, వెండి తెరల్లో మొట్టమొదటి హరిశ్చంద్రుడు ఆయన. అట్లాంటి ఘనకీర్తిని సాధించినటువంటి నగరం, గడ్డ, పాటిగడ్డ మనది. తర్వాత మహానుభావుడు ఎర్రన్న, ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితుల్లో నన్నయ్య గారు చనిపోయారు. భయం ముట్టింది అరణ్య పర్వం పట్టుకోవాలంటే. తిక్కన గారు వచ్చారు, నాకెందుకు అన్నాడు. గొప్ప వినమ్రమూర్తి నడయాడినటువంటి గొప్ప నేల. రెడ్డి రాజుల కాలంలో ఆస్థాన కవిగా ఉండేటువంటి ఆంధ్ర మహాభారతానికి నడుంగట్టి పూర్తి చేసినటువంటి మహానుభావుడు ఎర్రన. వారి పేరుతో ఇక్కడ కళాక్షేత్రం ఉండడం సంతోషం. తర్వాత మనకి అద్దంకిలో ఎంత గొప్ప సాంప్రదాయం అంటే, ఇక్కడ చుట్టుపక్కల 60-70 గ్రామాల్లో ఓ మహానుభావుడు కాజా నుంచి వచ్చాడు, నారాయణ తీర్థుల వారు. ఇప్పటికి కూడా మద్రాసులో నారాయణ తీర్థుల వారి తరంగాలు ఏర్పడుతుంటాయి, మనం మర్చిపోయినా కూడా. ఇక్కడ 12 ఏళ్ల పాటు నరసింహస్వామి పైన గుడిలో తపస్సు చేసి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా తీర్థుల వారి తరంగాలు నేర్పారు. అట్లాంటి నేల పుణ్యసీమ, పుణ్యధాత్రి మన అద్దంకి సీమ. మరి ఈ అద్దంకి సీమలో కళల కాణాచిని చెప్పడానికి ఇప్పుడు కాదు, పూర్వం నుంచి ఉంది. మనకి కామరాజు సింగరదాస్ అని చెప్పి పక్కన దగ్గర ఊరు, పాలపర్తి నరసింహదాస్ గారు, అద్దంకి వెంకటరాయుడు గారు పటం పట్టుకొని నాట్యం చేసి రాత్రి నుంచి మొదలు పెడితే గరుడు పక్షి కనుక పైన వచ్చి తిరిగితేనే ఆ నృత్యం ఆపేవట. అట్లాంటి మహానుభావుడు ఉన్నటువంటి నేల ఆయన కొడుకే శ్రీరామమూర్తి గారు. తర్వాత మరి ఈ కాలం గారు, మరి ఆ కాలం నుంచి కూడా మహానుభావులు శ్రీరామూర్తి తర్వాత అలానే అందిపుచ్చుకొని బంగారు రాముడు గొప్ప బంగారు కిరీటం పొందినటువంటి మహానుభావుడు బంగారు రాముడు. ఆయన పాటతోటి ఆనందపడినటువంటి నేల ఇది. అద్దంకి మాణిక్యరావు గారు, మరి పుట్టన్న శంకర్రావు గారు, నాటి తరంలో ఎర్రగుంట వారు, వీళ్ళందరూ కూడా ఈ నేల మీద ఉండి అద్దంకి కీర్తిని 2 రాష్ట్రాల్లో కూడా ఎవరన్నా వచ్చారంటే అద్దంకి అనే పేరుతో హిందీ పేరు పోగొట్టుకొని, ఇప్పుడు శ్రీనివాసరావు ఆలకొండ శ్రీనివాసరావు కాదు, అక్కడ పోతే అద్దంకి శ్రీనివాసరావు అంటారు. మరి తన్నీరు నాగేశ్వరరావు కాదు, అద్దంకి శ్రీనివాసరావు అంటారు. పుట్టన్న శంకరరావుని అద్దంకి భీముడు అని పిలిచేవాళ్ళు. స్థానం నరసరావు గారు కానీ, పోలూరు వారు కానీ, మరి ఏవి సుబ్బారావు గారు కానీ, షణ్మిక ఆంధ్ర, అరే మన అద్దంకి భీముడు వచ్చాడా అనేవాళ్ళు. అంత గొప్ప కీర్తిని సాధించుకున్న మనం అద్దంకి అంత పేరు తెచ్చిపెట్టారు మహానుభావులు. మరి అట్లా అలాంటి కోవలోనే మరి ఈనాటి తరం కూడా మొన్న మిద్దిపోయిన ఆంజనేయరాజు గారు కొన్ని 100 నాటకాలు ఆడారు. అట్లనే ఆలకొండ శ్రీనివాసరావు గారు కొన్ని 1000 ప్రదర్శనలు, మరి దాని పేరు మార్చారు, దేవనర్తకి కష్టాలని చెప్పాడు. ఆ నాటకాన్ని అద్భుతంగా వాళ్ళిద్దరు సోదరులు కూడా, అద్దంకి సోదరుడు, రాయలసీమే కదా అన్ని జిల్లాల్లో కూడా, నేను యూట్యూబ్ చూస్తే కొట్టండి చూడండి, మన తన్నీరు నాగేశ్వరరావు కనపడతారు. అద్భుతంగా గొప్ప, అసలు మనిషి చూడటానికి నిజంగానే ఎంత గొప్పదనం అంటే ఆ పాత్రలో లీనమైపోతారు. ఆ పాత్ర మాట్లాడుతుంటారు కానీ అక్కడ అద్దంకి శ్రీనివాసరావు కనపడ్డు, ఆలకొండ శ్రీనివాసరావు కనపడ్డు, అద్దంకి నాగేశ్వరరావు కనపడ్డు, పుట్టరాజు శంకర్రావు కనపడ్డు, బండారు రామారావు కనపడ్డు. అక్కడ ఆ పాత్ర కనపడుతుంది. ఆ పాత్రలో వాళ్ళు లీనమైపోతారు, వంశమూర్లు కొట్టించుకుంటారు. ఇప్పుడు ఇంత చూసాక చదివింపులు తెల్లవారు దాకా 7 దాకా కూడా ఆడినటువంటి నాటకాలు మనం చూసాం. ఎక్కడెక్కడో బళ్ళు వేసుకొని వచ్చేవాడు, అటు సుంకురవరిపాలెం, మారెల్ల,
చుట్టుపక్కల మేదరమెట్ల, కొరసిపాడు ఈ ప్రాంతాల్లో వచ్చి కూర్చొని ఎంతసేపు తుర్లపాటి కుటుంబరావు అద్భుతమైనటువంటి దుర్యోధన పాత్రను చూసినటువంటి ప్రాంతం ఇది. ఏవి సుబ్బారావు గారు, షణ్మిక ఆంజనేయరాజు గారు, వీళ్ళందరూ గొప్ప నటుల్ని ఈ నేల చూస్తుంది. మీరందరూ కూడా ఆదరించారు. మీరు నిజంగా చెప్పాలంటే రంగస్థలం మొట్టమొదటి సినిమా ప్రపంచంలోకి మొట్టమొదటి రంగస్థలం నుంచే వెళ్ళారు. నాగభూషణం, రక్త కన్నీరు నాగభూషణం కానీ, నాగయ్య గారు కానీ, ఎన్టీ రావు, వీళ్ళందరూ కూడా రంగస్థల కళాకారులే మొట్టమొదట. అట్లా నుంచే పైకి వచ్చి సినిమా రంగంలోకి వచ్చారు. ఇవాళ సినిమాలు, టీవీలు వచ్చేసి రంగస్థలాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. వాళ్ళు జీవిగా నమ్ముకొని అదే జీవనంగా సాగుతున్న వాళ్ళు వేరే వేరే వృత్తుల్లోకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అంటే మనం కళల్ని ఆదరించడం తగ్గింది. ఏ రోజు ఆ రోజుల్లో పుణ్య కార్యక్రమాలు కానీ, పెళ్ళిళ్ళలో కానీ, లేదా ఒక సంస్మరణ కార్యక్రమంలో కానీ, తిరణాల్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా మనకి రంగస్థల కార్యక్రమాలు, నటులు అద్భుతంగా కనిపించేవాళ్ళు. అవన్నీ పోగొట్టుకుంటున్నాం మనం. కాబట్టి ఇప్పుడున్న తరం వీళ్ళని ఆదరించాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళ మనకు కనపడే హనుమంతరావు బహుముఖీన ప్రజ్ఞావంతుడు. ఆయన చేతులతోటి ఎంతమంది కళాకారుల యొక్క గొప్పదనాన్ని, ఆనందాన్ని, ఆహార్యాన్ని అద్భుతంగా ఆ చేతులు ఎలా మెలిచేస్తున్నాయో ఆ గొప్పదనం హనుమంతరావు గారు దక్కుతుంది. ఏ రోజైనా పెళ్ళిళ్ళలో కార్యక్రమాలు ఎక్కడైనా లైట్లు ఎలగాలంటే, పెట్రోమాక్స్ లైట్లు ఎలాంటి ఆయన చెయ్యి కదిలిస్తేనే ఆ పెట్రోమాక్స్ లైట్లు అద్భుతంగా వెళ్ళేవి. ఆ రోజుల్లో పెట్రోమాక్స్లో కానీ, స్టవ్ లైట్ కానీ ఆకుల వెంకయ్య గారి దగ్గర ఉండేవాడు. అక్కడ ఆయన జీవనం మొదలుపెట్టారు. తర్వాత వేషాలు, మాస్టర్ అందా చెప్పినట్టు ఆహారానికి కొన్ని మనకు కావాలి. ధనస్సు, విల్లంబులు, గద ఇవన్నీ కావాలి. కొన్ని లోపల లేకపోతే అప్పటికప్పుడు తయారు చేసినటువంటి టెక్నిక్ తెలిసినటువంటి వ్యక్తి మన హనుమంతరావు గారు. మరి డోలకు సామాన్యం కాదు, అది తల్లిదండ్రుల వారసత్వం నుంచి. జ్వాలాపతి గారు వాళ్ళ నాన్నగారు గొప్పగా వీధి నాటకాలు ఆ రోజులు బాగా ఆడే రోజులు. వాస్తవంగా వాళ్ళకున్న వీధి నాటకాలు చాలా అద్భుతంగా ఆడతారు. చెంచు కానీ, చెంచులక్ష్మి కథలు కానీ అద్భుతంగా ఆడతారు. ఆ తండ్రి గారి యొక్క వారసత్వం పుణికిపుచ్చుకొని తను నటుడిగా ఉండటమే కాకుండా ఆ నాటక రంగాన్ని వదిలిపెట్టకుండా ఇంకో పనికి వెళ్తే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు. కానీ వాళ్ళ తండ్రి గారి నుంచి వచ్చిన వారసత్వం చూసావా, ఆయన్ని ఒక నటుడిగా తీర్చింది, ఒక కళాకారుడిగా తీర్చిదిద్దింది, గొప్ప డోలక్ విద్వాంసుడిగా తీర్చిదిద్దింది. ఇప్పుడు చెప్పేటువంటి ఎన్నో పాత్రలకి ఆయన దగ్గర ఉండి డైరెక్టరు, అంటే రంగస్థలంలో పాత్రలు నేర్పేటువంటి డైరెక్టర్ కూడా ఆయనలో ఉన్నాడు. ఒక మెకానిక్, ఒక డైరెక్టరు, ఒక మేకప్ మ్యాను, ఇన్ని ఒక గొప్ప గుణాలు కలిగిన వాడు. ఎవరిని యాచించకుండా తన జీవనాన్ని మరి సాగించుకొని బిడ్డల్ని పోషించుకొని వాడు గొప్ప ఆయన. ఒక 8 ఏళ్ళు 80 ఏళ్ళు దాదాపుగా జీవించి, దాదాపుగా ఈ చింతామణి నాటకంలో తన్నీరు మరి నాగేశ్వరరావు గారు, ఆలకొండ సరస్వతి వాటిలో ముఖ్యమైనటువంటి వాళ్ళ వాయిద్యకారుడు, వాళ్ళ ఆస్థాన వాయిద్యకారుడి కింద లెక్కనమాట. మరి అతన్ని చూసుకొని ఇవాళ వాళ్ళందరూ కళాకారులు. మేము ఇన్నకాలం అతని యొక్క వాయిద్యం వల్ల, అతని యొక్క ఆహారం చేసేది వల్ల మేమందరం కూడా శోభిల్లాము. కాబట్టి ఈరోజు మాకు డబ్బులు వద్దు, ఆయన కోసం ఇవాళ నాటకం ఆడతామని చెప్పి వీళ్ళందరూ రావటం నిజంగా ఒక్కసారి జోహార్ జోహార్ హనుమంతరావు గారు, జోహార్ హనుమంతరావు గారు. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు వెన్నుదన్నుగా ఉండి నా సహపాఠి కళాకారులు, వాయిద్య కళాకారులు, లేడీ ఆర్టిస్టులు, అదేవిధంగా మా సోదరుడు తన్నీరు శ్రీనివాసరావు నాకు ధైర్యం చెప్పి, నా కుటుంబ సభ్యులు కూడా నన్ను ప్రోత్సహించి తప్పకుండా హనుమంతరావు గారి వర్ధంతి కార్యక్రమం జరపాలని చెప్పేసి నా కుటుంబ సభ్యులు కూడా నా కొడుకుతో సహా నాన్న ఈ కార్యక్రమం జరపాలని చెప్పేసి ప్రోత్సహించారు. వాళ్ళందరి ప్రోత్సాహం వల్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకొకటి, మీరు కళాకారులు ఎవరైతే మాకు ఈ దీనిలో ఓ పుస్తకంలో రాశారో అమౌంట్, అది మొత్తం ఎంత మిగిలినా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇద్దామని చెప్పేసి మేము నిర్ణయించుకొని ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఎంత మిగిలిన ఈ ఖర్చులు పోను మిగిలిన తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇద్దామని నిర్ణయించుకున్నాం. ఎవరైనా రాసిన వాళ్ళు అంటే ఇవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇక్కడ ఇచ్చేసి రేపు ఉదయం వాళ్ళకి చేరేటట్టుగా చేద్దాం. అందరూ సహకరించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇంకెవరైనా రాయని వాళ్ళు ఉంటే రాసి వాళ్ళు కూడా మన బోడపాటి సుబ్బారావు అన్న దగ్గరికి చేరిస్తే తీసుకుపోయి వాళ్ళ ఇంటికి ఇస్తాం, వాళ్ళ కుటుంబ సభ్యులకి చేరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంతటితోటి ఈ సభా కార్యక్రమం ముగించుకొని వెంటనే నాటకం ప్రారంభించుకుందాం.